రాజకీయాలకు నేను దూరమైనప్పటికీ రాజకీయం నాకు దూరం కాలేదు. 2.5 ఏళ్ల క్రితం వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇది. ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అంటూ రీసెంట్ గా ఓ సినిమా ఈవెంట్ లో మెగాస్టార్ అన్నమాట ఇది. అలాగే మొన్న మధ్య ప్రధాని మోదీని చిరు కలవడం, ఆయనకు మోదీ ప్రత్యేక గౌరవం ఇవ్వడంతో బాస్ ఈస్ బ్యాక్ అంటూ రచ్చ మొదలైంది. రేపు మాపు బిగ్ అనౌన్స్మెంట్ ఉండబోతుంది అన్న ఆసక్తికర చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుండగానే సెన్సేషనల్ కామెంట్స్ చేశారు చిరు. పొలిటికల్ రీఎంట్రీపై తేల్చేశారు. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మెగాస్టార్ మళ్ళీ వస్తున్నారు, బాస్ ఈస్ బ్యాక్, అన్నయ్య ఆన్ ది వే అంటూ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ గురించి ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేశారు. రాజకీయాల్లోకి తన రీఎంట్రీపై చిరు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. నో పాలిటిక్స్, ఓన్లీ మూవీస్ అనేశారు ఆయన. జీవితాంతం రాజకీయాలకు దూరంగానే ఉంటానంటూ తేల్చేశారు. బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి నాకొద్ది రాజకీయాలు అనేశారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఉన్న జీవితాన్ని కళామ తల్లి సేవలోనే గడిపేస్తానని తను రాజకీయ పెద్దల్ని కలిసేది పాలిటిక్స్ కోసం కానే కాదు, సినీ ఇండస్ట్రీ అవసరాల కోసమే అన్నాడు. అంతేకాదు తన లక్ష్యాలు సేవాభావాన్ని పవన్ నెరవేరుస్తారంటూ చెప్పేశారు చిరంజీవి. జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్ తో గెలవడం, ఆ వెంటనే జరిగిన ప్రమాణ స్వీకారంలో అన్నా తమ్ముళ్లకి ప్రధాని మోదీ ప్రత్యేక గౌరవం ఇవ్వడంతో అప్పటి నుంచి చిరంజీవి రీఎంట్రీపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అన్నయ్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చి పడిన చోటే నిలబెట్టాలని తమ్ముడు చూస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో హాట్ డిబేట్స్ నడిచాయి. అలాగే మొన్న మధ్య చిరు ఢిల్లీ వెళ్లడం, ప్రధాని మోదీని కలవడం, ప్రధాని కూడా అందరిలో ఒకళ్ళా కాకుండా చిరంజీవిని ప్రత్యేకంగా చూడడంతో ఒకానొక దశలో అన్నయ్య వచ్చేస్తున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. ఢిల్లీ వేదికగా చాలా డెవలప్మెంట్స్ జరిగాయని, అందులో భాగంగానే చిరంజీవిని బీజేపీ రాజ్యసభకు పంపబోతోందన్న టాక్ కూడా వినిపించింది. అదంతా ఓ ఎత్తైతే మొన్న లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లిన చిరు జై జనసేన అన్నాడు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు చిరంజీవి ప్రచారానికి వెళ్లలేదు. తమ్ముడిని విష్ చేస్తూ కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అంతెందుకు పబ్లిక్ లో ఎప్పుడూ కూడా జనసేన గురించి మాట్లాడిన చిరంజీవి ఒక్కసారిగా జై జనసేన అనడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీనే జనసేనగా రూపాంతరం చెందింది అనడంతో రీఎంట్రీ పక్కా అంటూ ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. జై జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. మాస్టారు ఆ మాటలన్న దగ్గర నుంచి ఆయన పొలిటికల్ రీఎంట్రీపై నెక్స్ట్ లెవెల్లో ప్రచారం జరిగింది. చిరు వ్యూహాత్మకంగానే మాట్లాడుతున్నారని, తమ్ముడితో కలిసి పొలిటికల్ స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారని ప్రచారం పీక్స్ కు చేరింది. దీంతో అటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నో పాలిటిక్స్, ఓన్లీ మూవీస్ అంటూ తేల్చేశారు చిరు. అసలు అలాంటి ఆలోచన ఎప్పటికీ ఉండబోదన్నారు. తన రాజకీయ ప్రవేశంపై మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవంటూ ఫుల్ స్టాప్ పెట్టేశారు.